ఐదో రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున వచ్చిన అతిథి కొండూరు సత్యం గారు వెంకట నారాయణపురం నుంచి రావడం జరిగింది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి, అదేవిధంగా MTU 1426 నూతన గోదావరి వరి వంగడం గురించి తెలుసుకోవడానికి వచ్చినారు. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత దూరం నుంచి రావడం, వెంకట నారాయణపురం నుంచి రావడం, ఇంత ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఐదో రోజు మనము నూతన గోదావరి వంగడం వేస్తున్నాం. MTU 1426, MTU అంటే మారుతేరు వాల్లూరు. మీకు ఆల్రెడీ 1000 నిపదులు, MTU 1000 నిపది ఉంది కదా, కాటన్ ధర సన్నాలు, ఆ వరి వంగడం కూడా ఆ ఊరి నుంచి రావడం జరిగింది. గోదావరి పేరులోనే ఉంది వరి. ఈ విధంగా మనం ఐదో రోజు రావడం జరిగింది. ఇంకొక 115 రోజుల్లో మనం ఏంటంటే 120 రోజుల పంటకాలం, అది మనం ఐదో రోజుకు రావడం జరిగింది. మీరు క్లియర్ కట్గా చూడడం జరుగుతూ ఉంది. అది ఇది RNR 1504 తెలంగాణ సోనా, అదేవిధంగా MTU 1426. ఈ విధంగా ఆ విషయాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. వారికి అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మన సాగు ఇది ఐదో రోజు జరుగుతూ ఉంది. ఈరోజు వెంకట నారాయణపురం నుంచి రైతు సోదరుడు మన సత్యం, కొండూరు సత్యం గారు రావడం జరిగింది. ఆయన ఈ విషయాలు హర్ష ద్వారా ఇప్పుడు దాకా తెలుసుకున్నాడు. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, ఏంది, ఆ కొత్త వరి రకం వేశారు కదా, దాని గురించి వివరాలు అనేది తెలుసుకోవడం జరిగింది. వారు ఇంత దూరం వచ్చి మన పొలానికి వచ్చి ఇవన్నీ తెలుసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే. MTU 1426 ఇది నూతన గోదావరి వరి వంగడం మనం వేయడం జరిగింది. ఇది 125 రోజుల పంటకాలం. యువ రైతుగా నూతన వరి వంగడాలు వేయడం అంటే మెయిన్ ఇంపార్టెంట్. ఈ విధంగా ఏ వరి వంగడం అయినా సరే సక్సెస్ఫుల్ అవ్వాలంటే ముగ్గురిని సాటిస్ఫాక్షన్ చేయాలి. అంటే రైస్ పండించే రైతులకి, అదేవిధంగా రైస్ మిల్లర్లకి మరియు రైస్ వినియోగదారులకి, వీళ్ళు ముగ్గురిని ఆ వరి వంగడం సాటిస్ఫాక్షన్ చేస్తే ఆ వరి వంగడం సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ పాయింట్కి జరిగిందే ఆ BPT 5204 సాంబా మసూరి M వెంకటరమణారెడ్డి గారు క్రియేట్ చేసినారు. అదేవిధంగా RNR 15048 తెలంగాణ సోనా కూడా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం. అది 2015లో చెన్నమాధవ్ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ్ సురేందర్ రాజు గారు క్రియేట్ చేశారు. అదేవిధంగా KNM 1638 కానీ, KNM 12360 కానీ, KNM 7715 కానీ, KNM 12510 కానీ, ఇవన్నీ డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు కోనారం వరి పరిశోధనా స్థానంలో వెలువడించారు. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ కోవకు చెందిందే ఈ MTU 1426 కూడా. నూతన వరి వంగడాల గురించి మనం ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారు, యూట్యూబ్లో చూసాం, ఫేస్బుక్లో అని చూసాం కాకుండా మనకు అనుభవపూర్వకంగా రావాలి ఏదైనా సరే. అందుకే ఈ రోజున ఒక 2 ఎకరాలకి ఈ నూతన గోదావరి వరి వంగడం పేరులోనే ఉంది వరి. ఈ నూతన గోదావరి వరి వంగడం మనం ట్రైల్ వేయడం జరిగింది. అది ఎందుకంటే మన వాతావరణానికి సెట్ అవుతుందా కాదా, వైరస్లు తట్టుకుంటుందా లేదా, దోమపోటు తట్టుకుంటుందా, ఏమైనా తెగుళ్ళు ఏమైనా వస్తున్నాయా, ఇవన్నీ క్లియర్ కట్గా తెలుసుకొని ఇది ఓకే అనుకుంటేనే అప్పుడు మనం పెంచుకుంటూ పోవాలి. ఎక్కువ 1, 2, 3 కంటే ఎక్కువ వేయకూడదు నూతన వరి వంగడాలు వేసినప్పుడు కూడా. ఈ నూతన గోదావరి వరి వంగడం MTU 1426 వేయడం జరిగింది. ఇది సీడ్ మనకి వంగల వెంకటరెడ్డి అన్న గారు పంపించారు. హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, సిరిసాపల్లి గ్రామం, దాదాపు 750 కిలోమీటర్ల నుంచి అన్నగారు ఆ సీడ్ పంపించడం జరిగింది. అది ఎప్పటి నుంచో నాకు గోదావరి వరి వంగడం వెయ్యాలని ఆశ ఉండేది. ఇంకోటి తెలుసా, అది MTU మారుతేరు వాళ్ళు గోదావరి వరి వంగడాన్ని MTU 1126 ఉందా, మారుతేరు వాళ్ళది, అది నెల్లూరు NLR 34449 నెల్లూరు మషూరి. ఈ 2 వరి వంగడాలను సంకరపరిచి ఈ వరి వంగడం చేయడం జరిగింది. ఇది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. మనం ఐదో రోజుకి రావడం జరిగింది. మీరు ఈరోజు ఐదో రోజు రావడం మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఈ విధంగా ఇంకొక 115 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. MTU 1426. ఓకే, థ్యాంక్ యూ. నూతన గోదావరి వరి వంగడం ఐదో రోజుకి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా కూడా ఐదో రోజు. అంటే భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం అది. ఇది MTU 1426. మీరు చూసేది ఇది ట్రైల్. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం వేసినటువంటి MTU 1426 నూతన గోదావరి వరి వంగడం ఇది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా ఐదో రోజుకి రావడం జరిగినది. ఇంకా 115 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఈ 2 వరి వంగడాలు వేయడం ఒక సంతోషకరమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ.